దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 22 జూలై 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనము. ది బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 17 and verse 2. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అబ్రామ్తో మాట్లాడుతున్న మాటలు ఏమంటున్నాడంటే, నిన్ను గొప్పగా అభివృద్ధి చేస్తానంటాడు. దేన్ని బట్టి అంటాడు? నీకును నాకు మధ్యన ఒక నిబంధనను స్థిరపరిచి, ఐల్ మేక్ ఎ కవనెంట్ అండ్ ఐ విల్ మేక్ యూ గ్రేట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Genesis chapter 17 and verse 2. And I will make my covenant between me and thee, and will multiply thee exceedingly. I will multiply thee exceedingly. It's very important. చాలా ప్రాముఖ్యమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన పితరుడైన అబ్రాహాముతో చేసిన ఈ యొక్క వాగ్దానము, నిబంధన స్థాపించి నేను గొప్పగా అభివృద్ధి చేస్తాను. ఐ విల్ మల్టిప్లై ది ఎక్సీడింగ్లీ. ఈరోజు దేవుడు మనకు ఇచ్చిన వాగ్దాన ఆశీర్వాదములు ఏంటి తెలుసండి? నిన్ను గొప్పగా హెచ్చిస్తాడు దేవుడు. ఇది మనం నమ్మాలి. యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్. దేవుడు నిన్ను గొప్పగా హెచ్చిచ్చే దేవుడై ఉన్నాడు. నీ చదువుల్లో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ సంపదలో, నీ ప్రయత్నంలో గొప్పగా నేను హెచ్చిస్తున్నాడు. హీ విల్ మల్టిప్లై ది ఎక్సీడింగ్లీ. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఆరోగ్యంలో ఆయన గొప్పగా నేను హెచ్చింపజేస్తాడు. నీ యొక్క ప్రయత్నంలో నేను గొప్పగా హెచ్చింపజేస్తాడు. ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేస్తున్నాడు ఈ యొక్క వాగ్దానము. ఐ విల్ మల్టిప్లై ది ఎక్సీడింగ్లీ. నిన్ను గొప్పగా హెచ్చిస్తాను. కనుక నువ్వు భయపడవద్దు. నీవు చేయవలసింది నువ్వు చేయు. దేవుడైతే నిన్ను గొప్పగా హెచ్చిస్తున్నాడు. హిందీ में पढ़ेंगे. उत्पत्ति का पुस्तक 17th chapter और 2nd वचन पढ़ रहे हैं. मैं तेरे साथ वाचा बांधूंगा और तेरे वंश को अत्यंत ही बढ़ाऊंगा और तेरे वंश को अत्यंत ही बढ़ाऊंगा. परमेश्वर आपको और आपके वंश को अत्यंत बढ़ाएंगे. ये परमेश्वर ने वाचा किया, अब्राहम से वाचा किया, और हम अब्राहम के संतान हैं, और ये आशीर्वाद आपके लिए है. अत्यधिक आपको प्रभावशाली करेंगे परमेश्वर. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ మల్టిప్లికేషన్. మన దేవుడు మనకు గుణించిచ్చే దేవుడై ఉన్నాడు. ఈరోజు నిన్ను మల్టిప్లై చేస్తాను. నీ పిల్లలు, నీ కుటుంబాన్ని మల్టిప్లై చేస్తాను. నీ యొక్క బిజినెస్, నీ యొక్క జాబ్, నీ హీఈస్ మల్టిప్లైయింగ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రభా మీకు స్తోత్రం అని చెప్దాం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఎస్, దిస్ ఈస్ అ ప్రామిస్ గాడ్ ఈస్ గివింగ్ టు యూ. దేవుడు చిన్న ప్రామిస్, దేవుడు గొప్ప దేవుడు అండి. నీ జీవితంలో గొప్ప కార్యములు చేసేవాడు. The promises of God are yes and amen. దేవుని వాగ్దానాలన్నీ అవును, ఆమేన్ అయి ఉన్నవి. కనుక వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడై ఉన్నాడు. ఈరోజు నేను గొప్ప చేస్తానని చెప్పిన దేవుడు నేను గొప్ప చేస్తాడు. కేవలం నీవు చేయాల్సింది నమ్మాలి. మనం అబ్రహాము సంతానమై ఉన్నాం క్రీస్తుని బట్టి. కాబట్టి దేవుడు నిన్ను గొప్ప అభివృద్ధి కలుగు చేస్తానన్నాడు. నీవు పొందుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి థ్యాంక్ యూ ఫర్ మల్టిప్లైయింగ్ us exceedingly, మై ఫాదర్. దేవ, అనేకమైన ప్రయత్నాలు చేస్తూ నాయన కొద్దిగా దేవ మిగిలించుకుంటూ ప్రభా నాయన చాలిని జీవితం అనేక మంది జీవిస్తున్నారు ప్రభా. ఈరోజు నాయన ఇదిగో మిమ్మల్ని గొప్పగా హెచ్చిస్తానని వాగ్దానానికే స్తోత్రం చేస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా ముట్టి స్వస్థపరచని స్తోత్రం. దేవ, జాబ్స్ చేస్తున్న వారు, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని మీరు తృప్తిపరిచి ఆశీర్వదించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, బిజినెస్ చేసిన వారిని దీవించని స్తోత్రం. చదువుకుంటున్న వారిని దీవించి దేవ వారిని నువ్వు గొప్ప చేసినందుకు స్తోత్రం. వారి ప్రతి ప్రయత్నంలో నీవుండి ఆశీర్వదించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీర్తం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధింపు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
తండ్రి పరిచయం చేసిన ప్రతి ఒక్కరి దీవించమని ప్రార్థన చేస్తున్నాను. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలు క్షమించము. మమ్మల్ని శోధనలు తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమె ఇప్పుడు మన పరమ తండ్రైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో ప్రార్థన చెప్పిన అంశములతో, సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్. మర్చిపోదు, దేవుడు నేను గొప్పగా వృద్ధి నీకు కలుగు చేస్తున్నాడు. ఈజ్ మల్టిప్లయింగ్ యూ అండ్ ఈజ్ మల్టిప్లయింగ్ యూ exceedingly. God bless you. Shalom.